అరే కార్ ఏంటి స్నేక్ డాన్స్ చేస్తుంది? శ్రీపతి, ఏంటి విరాట్ అలా వెళుతున్నాడు? విరాట్ కారు పంచర్ అయినట్టుందమ్మా. అయ్యయ్యో. అయ్యో, తను బ్యాలెన్స్ చేయలేకపోతున్నట్టున్నాడు. విరాట్ అక్కడ ఎవరు వస్తున్నారు చూడు, చూసుకో. వాట్ హ్యాపెన్? ఏంటి విరాట్, ఆ మాత్రం కంట్రోల్లో ఉండకపోతే ఎలా? మనిషి నోరే కంట్రోల్లో ఉండడం లేదా? నోరు లేని కారు ఎక్కడ కంట్రోల్లో ఉంటుంది? అమ్మగారు. ఏంటి భూమి? సరిగ్గా ఏంటి అమ్మగారు, మీ పెద్ద మనవరాలు యాక్సిడెంట్లో చనిపోయినది. నందిక సేఫ్గానే ఉంది. చెయ్యి మాత్రం ఫ్రాక్చర్ అయినట్టుంది. బట్ కార్లో ఉన్న ముక్తా అనే అమ్మాయి మాత్రం స్పాట్లోనే చనిపోయింది. ఇంకా నీ ఆత్మకు శాంతి కలగలేదా ముక్త? నీ ప్రాణం పోయిన చోటికే మా అందరినీ రప్పించుకున్నావంటే ఇంకా నీకు మా మీద మమకారం చావలేదన్నమాట. అడుగుదాం అయ్యా. బాబు, ఈ ఫోటోలో ఉంది మా అమ్మాయి, ఎక్కడైనా కనిపిస్తే చెప్పండి బాబు. సరే అండి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,